వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు పచ్చెనగపప్పు అంటే ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్. కొంచెం మినపప్పు, వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత దొండకాయలు, ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను ఫ్రెండ్స్. లేదంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. దొండకాయలు వేగే లోపల ఉల్లిపాయలు మాడిపోతాయి. అందువల్ల కొంచెం దొండకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను. కలిపి కొంచెం సాల్ట్ కూడా వేసామంటే ఫ్రెండ్స్ బాగా వేగిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని మళ్ళీ తీసి కలిపెట్టుకుంటా అమ్మాలి ఫ్రెండ్స్. వేసుకొని లాస్ట్లో కొంచెం కారం, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు అవి వేసి పొడి కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇష్టపడే వాళ్ళు కొంచెం నింగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, బాగా వేగింది దొండకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం పప్పుల పొడి వేసాను ఫ్రెండ్స్. ఇది చల్లితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కారం లేకుండా పిల్లలు కూడా తినచ్చు. బాగా కడిగి పెట్టుకొని ఉప్పిన నాకు వేసాను కదా ఫ్రెండ్స్. తాగకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయ్యింది ఫ్రెండ్స్. పప్పుల పొడి కూడా వేసాము. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాల్సింది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.